ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మీ పాత్రలుగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలందరూ కూడా మీ మాటలు వినుటకు ఆశతో పరుగు పరుగున ఇక్కడికి చేరి ఉండగా వారి ఆశను తండ్రి తృప్తిపరచి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ మీకు దగ్గర ఉన్నట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి ఈ ప్రాంతంలో మీ వద్దకు చేరుకొని మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ఆలోచించుటకు, పంచుకొనుటకు దేవుడు నా పట్ల చూపినటువంటి ఈ యొక్క కృపను బట్టి ముందుగా మరొకసారి ఆయనకు నా కృతజ్ఞతలు, వందనములు తెలియజేయచ్చు. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు. మీరందరూ కూడా ఈ వర్తమానమును లేదా ఈ ఆహ్వానాన్ని, ఈ సదస్సును గూర్చినటువంటి సమాచారాన్ని విని కేవలము దేవుని మాటల కొరకే ఇక్కడికి చేరుకొని ఉన్నారని నమ్ముచు, విశ్వసిస్తూ ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి ఈ వాక్య భాగం లేదా పాఠ్య భాగం లేదా బైబిల్లోని అమూల్యమైనటువంటి సత్యాల లోతుల్లోనికి మనందరం కూడా కొద్ది క్షణాలలో లోతులలోనికి వెళ్ళిపోవచ్చుండగా మీరందరూ కూడా అత్యంత ఆసక్తితో, శ్రద్ధతో మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ మోడ్లో పెట్టమని కూడా నేను సలహా ఇవ్వను. సైలెంట్ మోడ్లో ఉన్న మన మనసు అక్కడే ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆ సెల్ చూడందే మన ప్రాణం ఎలానో ఉంటుంది. కనుక కొద్దిసేపు మనం మొబైల్ ఫోన్ అనేది ఒకటి కొన్నామని కూడా గుర్తు లేకుండా ఈ కొద్దిసేపు అత్యంత భయభక్తులతో దేవుని మహాజ్ఞానాన్ని మనందరం కలిసి ఆలోచిద్దాం. రైట్ ప్రియులారా, ముందుగానే మరి పోస్టర్లలో లేదా ప్యాంఫ్లెట్స్లో మీకు ప్రకటించినట్టుగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనందరం కూడా ధ్యానించబోతున్నాం. గత మాసం మరి మీ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు బైబిల్లోని ఒక గ్రంథాన్ని వివరించడం జరిగింది. మీలో అనేక మంది బహుశా హాజరై ఉండొచ్చు. తిరిగి ఈ మాసంలో ఈ ప్రాంతంలో బైబిల్లోని మరొక గ్రంథాన్ని మనమందరం కలిసి ఆలోచించబోతున్నాం. అదే పాత నిబంధనలోని నహూము గ్రంథం. నహూము గ్రంథం యొక్క వివరణ లేదా నహూము గ్రంథంపై ధ్యానం మనందరం కలిసి చేయబోతున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా. మరి పెద్దలు శ్రీ సునాథ్ బాబు గారు ఇంతకుముందు మాట్లాడుతూ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం ప్రతి తరానికి అది ఉద్దేశించబడినది అన్న మాటను ఆయన మాటలలో మనం విన్నాం. అది నిజం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి మాట ఇదేదో మనకు సంబంధించినది కాదు, ఎవరికో సంబంధించినది అని అనుకుంటే మనము చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టు. బైబిల్లోని ప్రతి మాటను దేవుడు మన కొరకు, మన రక్షణ కొరకు, మన ఆత్మీయ జీవితపు అభివృద్ధి కొరకు రాయించాడన్న ప్రాథమిక సూత్రాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే ఏ మాట చదువుతున్నా ఈ మాట నేను అర్థం చేసుకొని, ఈ మాటలోని సారాంశాన్ని నేను అర్థం చేసుకొని నా తండ్రికి ఇంకా నేను ఎక్కువ దగ్గర అవ్వాలి అన్న ప్రయత్నంతో బైబిల్ చదివితే నిజంగా మన జీవితం
అత్యంత గొప్పగా దేవుని ఎదుట నిలబడుతుంది. గనుక ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడబోయే ప్రతి మాట, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఇది నా కోసం, నా జీవితం కోసం, నా వ్యక్తిగత జీవితం అభివృద్ధి పడుటకు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు వినవలసిందిగా కోరుచున్నాను. నేను చాలా సందర్భాల్లో నా దగ్గర బైబిల్ నేర్చుకుంటున్న పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, యవనస్తులకు కానీ, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎప్పుడు ఒకటే చెబుతాను. వాక్యం చెప్పేటప్పుడు ప్రపంచంలో ఎంతోమంది బోధకులు ఉన్నారు, ప్రపంచంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు. కానీ ఒక్క విషయం ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు, అలాగనే కూర్చుంటున్నటువంటి వింటున్నటువంటి ఆడియన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం నేను ఎప్పుడు చెబుతుంటాను. వాక్యం చెబుతున్నప్పుడు లేదా ఉపదేశించేటప్పుడు ఈ బోధలన్నీ కూడా 3 రకాల కేటగిరీస్లో పడిపోతాయి. వెరీ ఇంపార్టెంట్ కనుక షేర్ చేసుకుంటున్నాను. మనం వినే వాక్యాలు, మనం వినే బోధలు ఏవైతే ఉన్నాయో ఇవి 3 రకాల కేటగిరీస్లో పడతాయి. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అంటారు దీన్ని. నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అంటే చాలామంది, బాధాకరం తప్పదు, బైబిల్పై రీసెర్చ్ చేయరు, బైబిల్ని ధ్యానించరు, బైబిల్ని సరిగా పఠించరు. ఏదో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన బైబిల్ చెప్పేయచ్చు అన్న ఒక సులభమైనటువంటి పద్ధతిని వారు మనసులో ఊహించుకొని బాప్తిస్మము తీసుకున్న వెంటనే ఎప్పుడూ బైబిల్ నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా బోధించడం. దాంట్లో ఇన్ఫర్మేషన్ మీకు కనబడదు. మీరు చాలామందిని అలా గమనించే ఉంటారు. వాటిని మనం అనవలసింది నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్. ఇన్ఫర్మేషన్ లేని మెసేజెస్ ఇవన్నీ కూడా. ఎప్పుడు కూడా మనం ఆ కేటగిరీలో ఉండకూడదు. ప్లీజ్, ఎప్పుడు కూడా మనము ఆ కేటగిరీలో ఉండకూడదు. ఇక నెంబర్ 2, ఇన్ఫర్మేటివ్ మెసేజెస్. ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అంటే ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఉంటుంది, సమాచారం ఉంటుంది, బైబిల్లోని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంటారు, మనకు తెలియని విషయాలు వాళ్ళు నేర్పిస్తుంటారు. వెరీ గుడ్. మొదటి కేటగిరీ కంటే సెకండ్ కేటగిరీ బెటరే. కాకపోతే ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే బైబిల్లో మీకు తెలియని విషయాలు మాత్రమే తెలియజేసి అయిపోయిన తర్వాత మీ నుంచి స్పందన ఎలా వస్తుందంటే, నిజంగా సూపర్గా చెప్పాడు బ్రదర్, ఏమన్నా అనుకో, నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి వాక్యం, చాలా చక్కగా చెప్పాడు, గొప్పగా చెప్పాడు, వెరీ గుడ్ అని మీరు సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళిపోయే మెసేజెస్ ఇవన్నీ కూడా. దే ఆర్ ఆల్ కాల్డ్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్. దీని వలన కూడా దేవునికి ఒరిగేది ఏమీ లేదు. అది నా జీవితంలో, నా అనుభవంలో నేను గమనించింది. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, అసలు ఏది బైబిల్లో ఒక వాక్యం చూపించకుండా, బైబిల్ తెరవకుండా చెప్పే కేటగిరీ మెసేజెస్ నేను విన్నాను. కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, సమాచారాన్ని ఇస్తూ చెప్పిన తర్వాత మాకు తెలియని విషయం ఏదో మేము విన్నాం, ఈరోజు మాకు తెలియని విషయం నేను నేర్చుకున్నాం, ఏదో ఒక ఆత్మతృప్తితో వెళ్ళిపోయే ఆడియన్స్ ఆ స్పందన చూసినప్పుడు అందులో దానివలన స్పీకర్కి గుర్తింపు వస్తుంది. ఏమంటే ఒకవేళ మనము జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడితే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు స్పీకర్కి వస్తున్నాయి కానీ దేవునికి రావట్లేదు. అయిపోయిన తర్వాత స్పీకర్ని అభినందించడం, అయిపోయిన తర్వాత చాలా గొప్పగా చెప్పారు అయ్య గారు అని చెప్పేసి వెళ్ళిపోవడం. దీనివల్ల ప్రయోజనం ఎవరికి వచ్చింది? బోధకుడికి వచ్చిందే కానీ దేవునికి రాలేదు. మనం ఎప్పుడు కూడా ఆ కేటగిరీలో ఉండకూడదని మీరు ముందుగా గుర్తుంచుకోవాలి. ఇక థర్డ్ కేటగిరీ ఒకటి ఉంది. అదేంటంటే తెలియని విషయాలు తెలియజేయడమే కాదు, ఆత్మలను దేవునికి దగ్గర చేసే బోధలు. దాన్ని ఇంగ్లీష్లో సోల్ సేవింగ్ మెసేజెస్ అని అంటారు. ఏమంటారు చెప్పండి? సోల్ సేవింగ్ మెసేజెస్, సోల్ విన్నింగ్ మెసేజెస్. వాక్యం విన్న తర్వాత ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది, నిజమే నేను పాపిని, నిజమే నేను తప్పు చేశాను, నిజమే నా దేవునికి నేను దగ్గర అవ్వాలని ఒక బోధకుడు ఎప్పుడైనా కూడా వాక్యం చెప్పిన తర్వాత ప్రజలను దేవునికి దగ్గర చేయాలి, తను సైడ్ అయిపోవాలి. అతడే నిజమైన సేవకుడు. బోధించిన తర్వాత సన్మానం కానీ, మహిమ కానీ, ఘనత కానీ, ప్రభావం కానీ రావలసింది ఆ దేవునికే. మరి మనందరం ఎవరం? మనందరూ కూడా పరిచారకులం, మనందరము కూడా ఆయన సేవకులం. గనుక ఇప్పుడు వాక్యం వింటున్నంతసేపు దయచేసి నన్ను చూడక, నేను బాగా చెబుతున్నానా లేదా అని నా గురించి మార్క్ లేకుండా, వినబడే ప్రతి మాట మనందరి ఆత్మల రక్షణ కొరకు, మనందరి ఆత్మల లేదా ఆత్మీయ జీవితం అభివృద్ధి కొరకు అని ప్రతి ఒక్కరూ కూడా
అంకిత భావంతో భయభక్తులతో వినవలసిందిగా మరొక్కసారి నేను మనవి చేయొచ్చు. పాఠంలోనికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన ధ్యానం నహూము గ్రంథపు వివరణ, నహూము గ్రంథముపై ధ్యానం. ప్రియులారా, పాత నిబంధనలో నహూము గ్రంథం అన్నది ఒకటి ఉంది. మీరు బైబిల్ తెరిచింటే దయచేసి ఒక్కసారి తెరిచి ఆ గ్రంథాన్ని తీయవలసిందిగా కోరుచున్నాను. నహూము గ్రంథం, యోనా, మీకా, నహూము, ఆ సీక్వెన్స్ అలా ఉంటుంది, తెలుసు మీకు. నహూము గ్రంథం, ఈ భాగాన్ని, ఈ అంశాన్ని ఈరోజు మనము 2 భాగాలుగా మాట్లాడుకోబోతున్నాం. అందరికీ పాఠంలోకి వచ్చేయాలి, విందాం. ఈరోజు ఈ అంశాన్ని మనము 2 భాగాలుగా మాట్లాడుకోబోతున్నాం. మొదటి భాగం, రెండవ భాగం. మొదటి భాగం అయిన తర్వాత మనకు లంచ్ ఉంటుంది. లంచ్ అయిన తర్వాత మనకు రెండవ భాగం ఉంటుంది. మొదటి మాట నుంచి చివరి మాట వరకు ప్రతి మాట మీరు వింటేనే ఈ గ్రంథములోని సారాంశం మనకు అర్థమవుతుంది. కనుక ఈ మొదటి భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం కనుక జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొదటి భాగం నహూము గ్రంథం. తీయండి అందరూ ఒకసారి. నహూము గ్రంథం. నహూము అన్న ఈ పదం ఒక ప్రవక్త పేరు. నహూము అన్నటువంటి ఈ మాటకు ఆదరణ అనేటువంటి అర్థము ఈ పదానికి ఉంటుంది. ముందుగా కొంచెం ముందస్తు సమాచారాన్ని మనం తీసుకుందాం. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. నహూము అన్న పదానికి ఆదరణ, ఆదరింపబడినవాడు అన్నటువంటి అర్థంతో కూడినటువంటి మాటే ఈ నహూము. నహూము అన్న, నెహెమ్యా అన్న, ఈ రెండింటికి ఆల్మోస్ట్ ఒకటే అర్థాలు ఉంటాయని మర్చిపోకండి. బైబిల్లో నెహెమ్యా అన్న పదానికి, నహూము అన్న పదానికి మీనింగ్ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. అదే కంఫర్ట్, ఆదరించడం, ఆదరణ అన్న పదాలు దీనికి ఉంటాయి. ఇకపోతే ఈ నహూము గ్రంథం అన్నది క్రీస్తు పూర్వం 663 నుంచి 612 మధ్యలో రాయబడినటువంటి గ్రంథం. ఇది అవసరం కనుక ఈ కాలం కూడా నేను చెబుతున్నాను. నోట్స్ రాసుకుంటూ ఉంటే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. క్రీస్తు పూర్వం సుమారు 663 నుంచి 612 ఈ మధ్య కాలంలో రాయబడినటువంటి గ్రంథమే ఈ నహూము గ్రంథం. ఇకపోతే ఎప్పుడైనా బైబిల్లో మనము గ్రంథాలను చదువుతున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఈ గ్రంథాన్ని ఎవరు రాస్తున్నారు? ఎవరి గురించి రాస్తున్నారు? ఎవరి కోసం రాస్తున్నారు? ఈ సందర్భోచితమైనటువంటి అవగాహన మనకు లేకపోతే బైబిల్ మనం అపార్థం చేసుకుంటే ప్రమాదం ఉంది. మనం లేఖనాలను ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. లేఖనాలను కానీ అపార్థం చేసుకుంటే దానివలన వచ్చే రిజల్ట్ ఏంటో చెప్పమంటారా? నా నోటితో చెప్పడం కంటే మీరే ఒకసారి చూడండి. పేతురు గారి 2వ పత్రిక. బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలో దయచేసి ఈరోజు మీరు గమనించాలి. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. పౌలు గారి గురించి పేతురు గారు మాట్లాడుతున్న మాట అది. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, నెక్స్ట్ అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. కింద ఫుట్ నోట్లు ఏముంది అక్కడ? వక్రముగా త్రిప్పుదురు. లేఖనాలను వక్రముగా త్రిప్పిన, లేఖనాలను అపార్థము చేసుకున్న దానిని 10 మందికి బోధించిన దాని ఫలితం ఏంటి? ఏమని చెబుతున్నాడు? తమ స్వకీయ నాశనం. తమ స్వకీయ నాశనం. రేపొద్దున యేసు ప్రభు వారు వచ్చినప్పుడు నాకు పరలోకం ఎందుకు ఇవ్వవు ప్రభు అని అడిగితే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. నేనే నరహత్య చేయలేదే, ఏ వ్యభిచారం చేయలేదే, ఏ దొంగతనం చేయలేదే, ఎవరిని మోసం చేయలేదే, నాకెందుకు ఇవ్వరు ప్రభు మీరు అడిగితే నువ్వు లేఖనాలను అపార్థం చేసుకున్నావు బిడ్డ అని అంటాడు. ఆ లేఖనాలను అపార్థం చేసుకుంటే రాయించాను పేతురు పత్రికలో, అది స్వకీయ నాశనం. ఎంత జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానించాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. గనుక జాగ్రత్తగా నహూము గ్రంథానికి వచ్చేద్దాం. నహూము గ్రంథం అన్నది క్రీస్తు పూర్వం 663 నుంచి 612 మధ్య కాలంలో రాయబడినటువంటి గ్రంథం. ఇకపోతే నహూము అన్నటువంటి ప్రవక్త ఎవరి గురించి రాశాడు, ఎవరి కోసం రాశాడు? ప్రవక్త అనగానే మర్చిపోకూడదు, ప్రవచించేవాడు, భవిష్యత్తును తెలియజేసేవాడు. నహూము అన్నటువంటి ప్రవక్త కూడా ఒక భవిష్యత్తును సూచిస్తూ
రాసినటువంటి గ్రంథమే ఈ నహూము గ్రంథం. ఎవరి భవిష్యత్తును సూచిస్తూ రాశాడు, ఎవరి భవిష్యత్తును మాట్లాడుతున్నాడు ఆయన, ఇది తెలియాలంటే ప్రతి ఒక్కరు ఆలస్యం చేయకుండా మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. మొత్తం 3 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. ఒక్కసారి నహూము గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి మీరు చూడండి. ఏముందక్కడ? నీనెవెను గూర్చిన దేవోక్తి అనుంది. ఎవరు రాశారు ఇది? ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. దర్శనం, ప్రవక్త అయిన నహూము గారికి వచ్చిన దర్శనం. ఆ దర్శనంలో ఆయనకు వచ్చింది దేవోక్తి, దేవుని మాట, దేవుని వాక్కు. ఎవరి గురించి చూసాం. నీనెవెను గూర్చిన దేవోక్తి. ఇక మీదట నహూము ఎప్పుడు మీరు చదువుతున్నా అది నీనెవె పట్టణం గురించి రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచన గ్రంథం అని మీరు మర్చిపోకూడదు. పరిచయం చేశాను ఇప్పుడు. నహూము అన్నటువంటి ప్రవక్త నీనెవె పట్టణం గురించి ఈ భవిష్యత్తును సూచిస్తూ రాసినటువంటి గ్రంథమే ఈ నహూము గ్రంథం. ఇకపోతే రాసింది నీనెవె గురించి గనుక ఈ నీనెవె గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. గ్రంథం అర్థం కావాలంటే ఎప్పుడు కూడా సందర్భం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వెరీ గుడ్. నీనెవె గురించి రాశాడు అని తెలిసిపోయింది కనుక అసలు ఈ నీనెవె గురించినటువంటి సంగతులు ఏంటి? మళ్ళీ చెబుతున్నాను ప్రియులారా, మనం మాట్లాడే ప్రతి మాట ఈరోజు మన జీవితాన్ని మారుస్తుంది. ఆ హామీ నేను ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినగలిగితే, ఇది నా కోసమని మీరు వినగలిగితే ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ మాటలు ఖచ్చితంగా మార్చి తీరాలి. అలాంటి మాటలే మీరు వినబోతున్నారు. నీనెవె ఏంటి? నీనెవె ఇది తెలియాలంటే మరొక్కసారి మనకున్న ఈ లిటిల్ నాలెడ్జ్, బైబిల్ పైన మనందరికీ కొంత జ్ఞానం ఉందిగా, దాన్ని ఒక్కసారి బయటికి తీయాలి. బైబిల్లోని పాత నిబంధనలో నీనెవె గురించి రాయబడినటువంటి గ్రంథాలు 2 గ్రంథాలు. ఐ రిపీట్, నీనెవె కోసమే రాయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి. నీనెవె పట్టణం గురించే అదే పనిగా రాసినటువంటి గ్రంథాలు బైబిల్లో 2 ఉన్నాయి. అందులో మొదటిది యోనా గ్రంథం, రెండవది నహూము గ్రంథం. ఏమండి? నీనెవె కొరకే రాయబడినటువంటి గ్రంథాలలో మొదటిది యోనా గ్రంథం. యోనా గారికి నహూము గారికి సుమారు 100 సంవత్సరాల తేడా ఉంది. వీళ్ళిద్దరిలో మొదటివాడు యోనా గారు. ఏమండి? మొదటివాడు యోనా గారు. యోనా గారి తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత వచ్చిన వాడే నహూము గారు. ఇకపోతే యోనా గారి గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కనుక మనందరికీ తెలుసు, యోనా గారిని దేవుడు నహూము గారి కంటే 100 సంవత్సరాలకు ముందే సుమారు నీనెవె పట్టణానికి వెళ్ళి త్వరలో వారికి నాశనం సంభవిస్తుందని చెప్పు అని చెబుతాడు. తెలుసు మనకు. అప్పుడు యోనా గారు ఏం చేస్తాడు? తర్షీషుకు పారిపోతాడు. మళ్ళీ దేవుడు రప్పిస్తాడు. వచ్చిన తర్వాత నీనెవె పట్టణానికి సువార్త ప్రకటిస్తాడు యోనా గారు. ఆయన సువర్తమానం విని రాజు నుంచి సామాన్యుడి వరకు, దాసుని వరకు ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది యోనా గారి తరములో ఉన్న నీనెవె పట్టణస్థులు, మళ్ళీ యోనా గారి తరములో ఉన్న నీనెవె పట్టణస్థులు మారుమనసు పొంది రక్షణ పొందుతారు. అది మనకు తెలిసిన చరిత్ర. కానీ ఆ మార్పు అన్నది కొద్ది కాలం మాత్రమే చోటు చేసుకుంది. అనతి కాలంలోనే తిరిగి యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా అనతి కాలంలోనే సుమారు 100 సంవత్సరాలలోగానే తిరిగి వారి పాత జీవితానికి వెళ్ళిపోతే ఆ తరం అయిపోతుంది. యోనా గారి తరం పూర్తయిపోతుంది. కానీ తర్వాత వచ్చిన తరము బహుభయంకరంగా దేవుని ఎదుట నిలబడితే ఆ పట్టణం గురించి ప్రవచించమని చెప్పిన ప్రవక్తే నహూము ప్రవక్త. నహూము గ్రంథాన్ని దేవుడు నీనెవె వారికి మరి భవిష్యత్తును సూచిస్తూ చెప్పమన్నటువంటి దర్శనమే నహూము గారికి వచ్చినటువంటి దర్శనం. ఇకపోతే గ్రంథం అర్థం కావాలంటే ముందుగా ఈ నీనెవె గురించినటువంటి చాలా విషయాలు మనకు తెలియాలి. జాగ్రత్తగా వినాలి. నీనెవె గురించినటువంటి అనేకమైన విషయాలు మనకు తెలియాలి. ముందుగా నీనెవె ఎక్కడుంది, ఏ ప్రాంతంలో ఉంది, దీని చరిత్ర ఏంటి, ఇదంతా మనకు తెలియాలంటే మీరందరూ కూడా ఒకసారి నేను తీసుకుని వెళ్ళబోయే కొన్ని ప్రదేశాలకు ఇప్పుడు మీరు రావాలి. నహూము అన్నటువంటి ప్రవక్త యూదులలో ఒకడు, ఇశ్రాయేలీయుడు యూదులలో ఒకడు, యూదుల మధ్య ఒక ప్రవక్త. ఇది మర్చిపోకండి. ఇకపోతే ఇశ్రాయేలీల దేశం అనగానే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇశ్రాయేలు భూభాగంలో 3 ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. అందులో 1 యూదయ, 2 సమరయ, 3 గలిలయ. ఇది ఇశ్రాయేలీల జియోగ్రఫీ. ఐ రిపీట్, ఇశ్రాయేలీల జనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన భూభాగం యూదయ, సమరయ, గలిలయ. ఒకసారి అవి ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో
మీరందరూ బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథమైన తర్వాత, బైబిల్లోని క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథమైన తర్వాత మీకు 4 మ్యాప్లు కనపడతాయి బైబిల్లో. ఆ 4 మ్యాప్లలో 3వ మ్యాప్ దగ్గరకు ఒకసారి రండి ప్లీజ్. 3వ మ్యాప్ ప్రకటన గ్రంథమైన తర్వాత ఉన్న మ్యాప్లలో 3వ మ్యాప్కి ఒకసారి రండి. అందులో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంటుంది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా చూసారా? ఉందా? ఒకవేళ ఉంది అనుకుంటే నాకు కుడి హస్తాన్ని చూపించండి, ఎందుకంటే చాలా అడగబోతున్నాను ప్రశ్నలు ఇప్పుడు. నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి కనుక. రైట్. ఈ మ్యాప్లో యూదయ అన్న ప్రాంతం ఎక్కడుందో దయచేసి ఫైండ్ అవుట్ చేయండి. యూదయ కిందనే ఉంటుంది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీన్ అన్న బాక్స్కి లెఫ్ట్లో ఇదూమయ అని ఉంది, ఇదూమయ పైన యూదయ అని ఉంది. ఉందా? ఉంది. వెరీ గుడ్. ఈ యూదయ పైన యెరూషలేం అని ఉంది చూడండి. వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రంథం అర్థం కావాలంటే ఈ భౌగోళిక అవగాహన చాలా ముఖ్యం. యూదయ అనేది ఒక దేశం. జాగ్రత్తగా, యూదయ అన్నది ఒక దేశం. ఈ యూదయలో చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో ముఖ్యమైన పట్టణమే యెరూషలేం పట్టణం. యూదయలో యెరూషలేం ఉందేమో చూడండి. ఉంది. వెరీ గుడ్. అలా పైకి వెళ్ళిపోతే సమరయ అని ఉంది. అక్కడ సమరయ అని ఉంది. సమరయకున్న మరొక పేరే షోమ్రోను. అవసరం కనుక చెబుతున్నాను. సమరయకు ఉన్నటువంటి మరొక పేరే షోమ్రోను. అదంతా ఇశ్రాయేలీలది. సమరయకు పైన వెళితే గలిలయ అని ఉంది చూడండి. గలిలయ కనబడిందా? యేసు ప్రభు వారు గలిలయలోని నజరేతులో పెరిగినని బైబిల్లో ఉంటుంది. ఈ యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇశ్రాయేలీలకు సంబంధించిన భూభాగాలు. వెరీ గుడ్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ విషయం ఏంటంటే నహూం అన్నటువంటి ప్రవక్త ఈ యూదయ ప్రాంతంలో లేదా యూదుల మధ్య లేదా ఇశ్రాయేలీల జనాంగములో ఒకడు అని చెప్పాను. కానీ విషయం ఏంటంటే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నీనెవే అనే పట్టణం ఈ 3 ప్రాంతాలకు సంబంధించినది కాదు. మనం మాట్లాడుకుంటున్న నీనెవే అనే పట్టణం, నహూము గ్రంథం ఎవరి కోసమైతే రాయబడిందో ఆ నీనెవే అనే పట్టణం యూదయ ప్రాంతంలో లేదు, సమరయ ప్రాంతంలో లేదు, నెక్స్ట్ గలిలయ ప్రాంతంలో కూడా లేదు. ఈ 3 ప్రాంతాలలో లేని పట్టణమే నీనెవే పట్టణం. ఇంతకీ నీనెవే పట్టణం ఎక్కడ ఉంది? ఇది తెలియాలంటే ఇప్పుడు జాగ్రత్తగా మరొక్కసారి ఈ మ్యాప్ను అలాగనే చూడండి. ఇదంతా భూభాగం అయితే ఈ మ్యాప్కి ఒకసారి కుడివైపున ఊహించుకోండి. ఈ మ్యాప్కి కుడివైపున ఏముంటుందో అని ఒకసారి ప్రశ్న వేయండి. ఏముంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ లేదు. ఈ మ్యాప్లో ఈ భూభాగానికి కుడివైపున ఏముందో ఈ మ్యాప్లో లేదు. దీనికి కుడివైపున ఏముందో తెలియాలంటే మొదటి మ్యాప్ దగ్గరికి రావాలి. అదే బైబిల్లో ప్రకటన గ్రంథమైన తర్వాత మొదటి మ్యాప్ ఒకటి ఉంటుంది. అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములు అని ఒకటి ఉంది చూడండి. అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములు ఉందా? వెరీ గుడ్. ఈ అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములకు లెఫ్ట్కి వచ్చేయండి. లెఫ్ట్కి వస్తే మీకు ఈ లెఫ్ట్ అంతా కూడా మీకు ఏదోము, మోయాబు, యెరూషలేము అని ఒకటి చూడండి. అక్కడ లెఫ్ట్లో యెరూషలేము అని కనబడిందా? ప్లీజ్, యెరూషలేము కనబడిందా? రైట్. ఇప్పుడు మనం 3వ మ్యాప్లో చూసిన ప్రాంతం అంతా అదే. ఇక్కడ చిన్నగా ఉంది, పెద్ద మ్యాప్ కనుక ఇక్కడ చిన్నగా ఉంది. యెరూషలేము పైకి వెళ్ళిపోతే దమస్కు, ఈ ప్రాంతం అంతా అక్కడ కనపడుతుంది. ఇది ఎడం వైపు. మనం 3వ మ్యాప్లో చూసినటువంటి భాగం ఆ లెఫ్ట్ది. ఇప్పుడు లెఫ్ట్కి రైట్లో ఏముందో చూద్దాం. బాక్స్కి రైట్కి వచ్చేయండి. రైట్కి వచ్చేస్తే పారసీకము, ఏలాము, కల్దియా, అక్కడ దాని కింద ఊరు అన్న ఒక ఊరు ఉంది చూడండి. అక్కడ ఊరు కనబడిందా? ఊరు కనబడింది. ఈ ఊరు ఎవరిది అనుకుంటున్నారు? అబ్రహాము గారి సొంతూరు ఈ ఊరు. అడుగుతున్నాను ఇప్పుడు, అబ్రహాం గారి సొంతూరేంటి చెప్పండి? ఊరు. అబ్రహాం గారి ఊరి పేరే ఊరు. అబ్రహాం గారు అక్కడ నుంచి బయలుదేరి పైకి వెళ్ళిపోతాడు. రేపొద్దున ఎప్పుడైనా మన అబ్రహాం గారి గురించి మాట్లాడేటప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. మన ఇది అసందర్భం, అబ్రహాం గారి గురించి కాదు. ఇప్పుడు ఊరు నుంచి అలా పైకి వెళ్ళిపోండి. అలా పైకి వెళ్ళిపోతే బాబేలు అని కనబడుతుంది చూడండి. బాబేలు కనబడిందా? కనబడింది. అలాగనే పైకి వెళ్ళిపోతే అష్షూరు అని కనబడుతుంది చూడండి. అష్షూరుకు పైన చిన్నగా నీనెవే అని కనపడుతోంది చూడరా ప్లీజ్. ఉందా? నీనెవే ఉందా? వెరీ గుడ్. అది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నీనెవే కొంచెం పైకి వెళ్ళిపోతే అరారాతు కొండలు ఉన్నాయి. నోవాహు గారి ఓడ అక్కడే ఆగింది. అరారాతు పర్వతాలు. ఇప్పుడు వద్దామండి, చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఇక 2013 మర్చిపోండి కొద్దిసేపు. మనం చాలా హిస్టరీకి ప్రయాణం చేయాలి. ఇప్పుడు నోవాహు గారి ఓడ అరారాతు పర్వతాల పైన ఆగింది. అక్కడ నుంచి దిగారు.
అక్కడ నుంచి దిగి జనాంగం అలా కిందికి వచ్చేసారు. కిందికి రాగానే జాగ్రత్తగా వినాలి. నహూము గ్రంథము నీనెవేకి ఎందుకు రాసాడో తెలియాలంటే నేను మిమ్మల్ని అరారాతు దగ్గర తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు. అది లింక్. నహూము గ్రంథంలో ఉన్న 3 అధ్యాయాలను 300 సార్లు చదివినా నహూము అర్థం కాదు. అది తెలియాలంటే ఒక పద్ధతి ఉంది. అందుకే నీనెవే భవిష్యత్తును రాస్తున్న గ్రంథం నహూము గ్రంథం. కానీ ఆ భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంది. మనందరినీ భయానకానికి గురి చేసే గ్రంథంగా నహూము కనబడుతుంది. కానీ నీనెవేకి ఆ గతి పట్టుటకు, నీనెవే భవిష్యత్తుని ఇంత భయంకరంగా నహూము గారు రాస్తున్నారంటే దాని వెనకల ఫ్లాష్ బ్యాక్ మనకు తెలియాలి. ఆ చరిత్ర తెలియనిదే మనకెప్పుడు కూడా గ్రంథాలు అర్థం కావు, ఎప్పుడు అర్థం కావు. ఏమండి? కనుక ఈరోజు మనము 2 భాగాలుగా మాట్లాడుకుంటున్నామని చెబుతున్నాను. దేన్ని? నహూము గ్రంథాన్ని. ఈ నహూము గ్రంథంలోని మొదటి భాగంలో మనం ఉన్నాము. ఈ మొదటి భాగంలో చరిత్రలోనికి వెళ్ళిపోతున్నాం. ఏ చరిత్ర? నీనెవే చరిత్ర. నీనెవే చరిత్ర అర్థం కాకపోతే నహూము గ్రంథం అర్థం కాదు. అర్థమైంది కదా నా పాయింట్ మీకు? నీనెవే చరిత్ర అర్థం కాకపోతే నహూము గ్రంథం అర్థం కావదు. నహూము గ్రంథం అర్థం కావాలంటే ముందు మనకి ఏమర్థం కావాలి? నీనెవే చరిత్ర అర్థం కావాలి. గనుక ఈ ఫస్ట్ పార్ట్లో నేను నీనెవే గురించిన కంప్లీట్ హిస్టరీని బయటికి తెస్తున్నాను. అది తెలుసుకున్న తర్వాత 2వ భాగంలో నహూము గ్రంథం ఏంటో చదువుదాం. క్లియర్ కదా? మన ప్రయాణం రూట్ మ్యాప్ చెప్పాను. మన ప్రయాణం క్లియర్ కనుక వెళ్ళిపోదాం. అసలు నీనెవే, దీని చరిత్ర ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి దీని పుట్టుక ఎలా పుట్టింది? ఇదంతా మనకు తెలియాలంటే మిమ్మల్ని నేను నోవాహు కాలానికి తీసుకొని వెళ్ళిపోతున్నాను. వచ్చేయండి. మ్యాప్ చూస్తున్నాను అందరూ. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశంలో అన్న మ్యాప్లోనే అందరూ ఉండండి. పైన అరారాతు పర్వతంలో ఉన్నాం ఇప్పుడు. మనందరం ఎక్కడ ఉన్నాం చెప్పండి? రాజమండ్రా, అరారాతు పర్వతమా? వెరీ గుడ్. అరారాతు పర్వతం పైన ఓడ నిలబడింది, నీళ్లు తగ్గాయి. ఇప్పుడు దిగారు. దిగిన తర్వాత అలా అప్పుడు మాత్రం కేవలం నోవాహు గారి కుటుంబం మాత్రమే ఉంది. కాలక్రమేణా జన విస్తరణ జరిగింది, జనాంగం పెరిగిపోయింది. పెరుగుతుండగా అలా కిందికి వచ్చేశారు. మనిషి బ్రతకాలంటే నీటికి దగ్గర ఉండాలి. మనిషి బ్రతకాలంటే నీటికి దగ్గర ఉండాలి. అందుకే వీళ్ళు అలా వెళుతూ నదికి దగ్గరగా, నదీ జలాలకు దగ్గరగా ఎన్నుకొని ఆ నదులకు దగ్గర వారి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ కిందికి వస్తే 2 మహా గొప్ప నదులు అక్కడ మన కంటికి కనపడతాయి. చూద్దాం ఆ నదులేంటో. మనం చూద్దాం. ఒక్కసారి మళ్ళీ కిందికి వచ్చి నీనెవే, అష్షూరు కిందికి వచ్చేస్తే బాబెలు పక్కన ఫరాతు అని ఒకటి ఉంది చూడండి. అక్కడ బాబెలు పక్కన ఫరాతు కనబడిందా? ఫరాతు అనగా యూఫ్రటీస్ నది. ఫరాతు అనేది నది పేరు. ఫరాతు అనగా యూఫ్రటీస్ మహానది. అదంతా యూఫ్రటీస్ నది ప్రవహించే ప్రాంతం అదంతా కూడా. అలాగే ఫరాతుకు పైన హిద్దెకేలు అని ఒకటి ఉంది చూడండి పక్కన. హిద్దెకేలు కనబడిందండి? హిద్దెకేలు కనబడిందా? హిద్దెకేలు అనగా టైగ్రిస్ నది, ద టైగ్రిస్ రివర్. ఇప్పుడు అవతల వైపేమో మహానది అయినటువంటి టైగ్రిస్, యువతల వైపేమో మహానది అయినటువంటి యూఫ్రటీస్. 2 గొప్ప నదుల మధ్య ఉన్న ప్రాంతమే ఈ భూభాగం. ఈ భూభాగం చాలా పెద్ద నదులు. ఇవన్నీ కూడా చాలా పెద్ద నదులు. ఈ 2 మహానదులకు మధ్యలో ఉన్న భూభాగమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి. వెరీ గుడ్. బాబెలు గురించి పక్కన పెట్టండి. బాబెలు అంటే అవసరం కనుక చెబుతున్నాను. బాబెలు ఒకప్పుడు దీని పేరు అది. తర్వాత బాబెలే బబులోనుగా మారింది. ఆ బబులోనే ఈరోజు బాగ్దాద్గా పిలువబడుతోంది. ఇరాక్ తెలుసు కదా మీ అందరికీ? ఇరాక్లోని బాగ్దాద్. ఒకప్పుడు దాని పేరు బబులోను, అంతకుముందు దాని పేరు బాబెలు. బాబెలు గోపురం కట్టింది అక్కడే. ఈ చరిత్ర అలా మైండ్లో ఉంచుకోండి. ఇక బాబెల్ నుంచి పైకి వెళ్ళిపోదాం. మీరందరూ కూడా కొద్దిసేపు అష్షూరు దగ్గర ఆగండి అందరూ. అష్షూరు అనేది ఒక సామ్రాజ్యం. అష్షూరు అనేది ఒక రాజ్యం. ఈ రాజ్యానికి రాజధానే నీనెవే. ఇన్ఫర్మేషన్. అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని ఈ నీనెవే. ఇంతవరకు మైండ్లో ఉంది. అసలు ఈ నీనెవే అనే ప్రాంతం, అష్షూర్ అన్న ప్రాంతం ప్రపంచ చరిత్రలో మొట్టమొదట ఎవరు పుట్టించారు, ఎవరు కట్టారు, దీనంతటికీ ప్రారంభకుడు ఎవరు, ఇది తెలియాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆదికాండములోనికి అందరూ వచ్చేయండి. ఆదికాండము ప్లీజ్. ఆదికాండము 10వ అధ్యాయము. ఆదికాండము 10వ అధ్యాయం
6 నుంచి చదువుకుందాం ప్రియులారా, 6 నుంచి చదువుకుందాం. నోవహు గారి కుమారులు తెలుసు కదా మీకు, షేము, హాము, యాపెతు. ఇందులో హాము వంశావళి కనబడుతుంది, చూద్దాం. 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవిలా, సప్త, రాయమ, సప్తక అనువారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. ఇంక ముందుకెళ్దాం. 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. నిమ్రోదును కనెను. ఈ నిమ్రోద్ అన్న వ్యక్తిని మైండ్లో ఉంచాలి అందరూ కూడా. నిమ్రోదును కనెను. కిందికి వెళ్దాం. ఎవరి నిమ్రోదు? ఇతనుకున్న గుణాలేంటి చూడండి. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. ఎవరు? నిమ్రోదు. రైట్. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. వెరీ గుడ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. అంటే చాలా పెద్దవాడు, చాలా బలవంతుడు, చాలా పరాక్రమశాలి అని నిమ్రోదుకు ఒక బిరుదు ఉంది, మర్చిపోకండి. అతని బలాన్ని మీరు మైండ్లో ఉంచండి, అతని పరాక్రమాన్ని మీరు మైండ్లో ఉంచండి. కిందికి వెళ్దాం. 10వ వచనం. అందరూ చూడాలి 10వ వచనం. షీనారు దేశములోని బాబెలు. చూపించాను మ్యాప్లో మీకు బాబెలు ఎక్కడుందో. షీనారు దేశములోని బాబెలు. షీనారు దేశం అనగా ఇప్పుడు నేను చూపించిన ఫరాతు నది, హిద్దెకెలు నదికి మధ్యలో ఉన్న బాబెలు. యూఫ్రటిస్, టైగ్రిస్ నదులకు మధ్య ఉన్న భూభాగమే షీనారు దేశం, కల్దీయ దేశం, షీనారు దేశం. మ్యాప్ను మైండ్లో పెట్టుకొని రెఫరెన్స్ చదవాలి ఇప్పుడు మీరు. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. చెప్పండి ఇప్పుడు. ప్రపంచంలో మొట్టమొదటి మానవులలో రాజెవరు? మానవ చరిత్రలో మొట్టమొదటి రాజెవరు? నిమ్రోదు. ఎవరి నిమ్రోదు? పరాక్రమశాలి. ఎవరి నిమ్రోదు? అత్యంత బలవంతుడు. ఇంకొంచెం కిందికి వెళ్దాం. ఇవన్నీ మనసులో పెట్టుకొని కిందికి వెళ్ళాలి. మనసులో పెట్టుకొని కిందికి వెళ్ళాలి. 11వ వచనం. ఆ దేశములో నుండి, ఏ దేశములో నుండి? షీనారు దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి. అష్షూరు ఎక్కడుందో బైబిల్లో చూపించాను మ్యాప్లో మీకు. ఇప్పుడు అందరు బైబిల్ చూడాలి, అందుకే చెబుతున్నాను. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి. అష్షూరు ఎక్కడుందో చూపించాను మ్యాప్లో మీకు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, అండర్లైన్ దాట్ ప్లీజ్, నీనెవెను, రహోబోతీరును, కాలహును, నీనెవెకును కాలహుకును మధ్య ఉన్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణం. ఈ ప్యాసేజ్లో, ఈ వాక్య భాగంలో మనకు అవసరమైనటువంటి పదాలు ఒక నిమ్రోద్ అన్న వ్యక్తి. ఈ నిమ్రోద్ అన్న వ్యక్తి అష్షూరు అన్నటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. అష్షూరు ప్రాంతములో ఆయన తన రాజ్యాన్ని స్థాపించి, అష్షూరు బాబెలు, షీనారు దేశం, ఈ ప్రాంతాలలో ఒక బలవంతుడు ప్రపంచ చరిత్రలో మొట్టమొదట రాజ్య స్థాపన చేశాడు. కీప్ ఇట్ ఇన్ మైండ్. ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదట రాజ్య స్థాపన చేసిన మొదటి మానవుడు నిమ్రోద్ అయితే, ఆ నిమ్రోదు స్థాపించిన రాజ్యాలు, మొట్టమొదటి రాజ్యాలు బాబెలు రాజ్యం, అష్షూరు రాజ్యం. ఈ అష్షూరు రాజ్యంలోనే ఒక పట్టణాన్ని ఆయన కట్టించాడు. ఆ పట్టణం పేరే నీనెవే. దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఈ నీనెవే పట్టణము కానీ, లేదా అష్షూరు ప్రాంతం కానీ, బాబెలు ప్రాంతం కానీ, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా ఈరోజు మనం గమనించాలి. ఏంటి ఆ ప్రత్యేకత? ప్రపంచ చరిత్రలో రాజకీయానికి పుట్టినిల్లు ఈ భూగడ్డ. మొట్టమొదట ఇదే ప్రాంతంలోనే రాజకీయం మొదలైంది. ఈ రాజకీయంలో మనిషి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఒక బలవంతుడైన వాడు నిమ్రోదు తనకంటే బలహీనులైన వారిని పరిపాలించాలనుకుంటున్నాడు. చూడండి. బలవంతుడైన ఒక మనిషి తనకంటే బలహీనులైన వారిని నేను పరిపాలించాలి, వారు నా హస్తం కింద ఉండాలి, నా అధికారం కింద ఉండాలి, నా ఆధిపత్యం కింద ఉండాలి అని కోరుకుంటున్న ఒక రాజ్యాధికారము, అధికార దాహముతో కూడిన ఒక నిమ్రోదుని మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. అది ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత, చరిత్ర. దానికి నీనెవే ఒక సజీవ సాక్ష్యంగా ఆ రోజుల్లో కనబడింది. అది మైండ్లో ఉంచండి. ఈ భూ ప్రాంతానికి, ఎందుకంటే
మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఏమండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర. పల్నాటి పౌరుషం అని అంటారు. అంటే పౌరుషానికి మారు పేరు మా ఇల్లు రాజమండ్రి. ఒక జనరల్ చెప్తున్నాం, మన వాడుకలో వచ్చేటువంటి పదాలు ఇవన్నీ కూడా. ఏమండి, అలాగే రాజకీయంగా మరి రాజ్యస్థాపన జరిగింది మొట్టమొదట ఈ ప్రాంతంలో అన్న చరిత్రను మీరు మైండ్లో పెట్టుకొని కొంచెం ముందుకెళ్దాం. అష్షూరు. ఈ అష్షూరు ప్రాంతానికి రాజధాని నీనెవే. అది మైండ్లో ఉంచితే ఈ అష్షూరీయులు ఎవరో, ఎందుకంటే పాత నిబంధనలు మీకు అష్షూరు రాజులు కనపడతారు, అష్షూరీయులు కనపడతారు. పాత నిబంధన రాజుల గ్రంథాల్లో మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలకు అష్షూరీయులకు మధ్య యుద్ధాలు మీకు కనబడతాయి. ఇవన్నీ మన కంటికి కనపడుతుంటాయి కనుక ఈ అష్షూరీయుల గురించి కూడా ఒక మాట చెప్పాలి. మనకు బైబిల్లో పాత నిబంధనలో ఇశ్రాయేలీలు మనకు బాగా సుపరిచితులు. ఇశ్రాయేలీలు మనందరికీ తెలుసు. ఈ ఇశ్రాయేలీలు అన్న వారు ఎవరి సంతానం? యాకోబు గారి సంతానం. యాకోబు గారి గర్భం నుంచి వచ్చిన సంతానం. యాకోబు గారు ఎవరి గర్భంలో నుంచి వచ్చారు? ఇస్సాకు గర్భం. ఇస్సాకు గారు ఎవరి సంతానం? అబ్రహాం గారి సంతానం. అంటే ఓవరాల్గా మనం మాట్లాడితే అబ్రహాము గారి సంతానమే ఇశ్రాయేలీలు. క్లియర్. నహూం అర్థం కావాలంటే నీనేవే అర్థం కావాలి, నీనేవే అర్థం కావాలంటే అష్షూర్ అర్థం కావాలి, అష్షూర్ అర్థం కావాలంటే వీళ్ళ జీనియాలజీ అర్థం కావాలి, వీరి వంశావళి లింక్. ఇశ్రాయేలీలు అష్షూరీయులు రాజుల గ్రంథంలో వీళ్ళిద్దరికి మధ్య పెద్ద పెద్ద పోరాటాలు జరుగుతుంటాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు ఎవరి సంతానం అని చెప్పాను ఇప్పుడు? అబ్రహాం గారి సంతానం. కానీ ఇక్కడ మరొక కొసమెరుపు ఏంటంటే ఈ అష్షూరీయులు కూడా అబ్రహాం గారి సంతానమే. నిమ్రోద్ వచ్చాడు అబ్రహాం గారి కంటే ముందు. ఓకే, నిమ్రోదు పరిపాలించే టైంకి దాని పేరు అష్షూరు కాదు. నిమ్రోదు పరిపాలించే టైంకి అష్షూరు కాదు. ఆ ప్రాంతంలో ఆయన రాజ్యం స్థాపించాడు. కానీ దానికంటూ అష్షూర్ అనే పేరు కానీ, ఏమండి, దానికంటూ అష్షూరీయులు అనేటువంటి జనాంగం అప్పుడు పుట్టలేదు. అష్షూరీయులు అన్నవారు ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. ఈ సెటిల్ అయినటువంటి అష్షూరీయులు అబ్రహాము గారి సంతానం. ఎలా? అది తెలియాలి ముందు మనకు. ఇది తెలియాలంటే అబ్రహాము గారి గురించి ఒకసారి చెబుతాను. అబ్రహాము గారి సతీమణి శారమ్మ గారు మనకు తెలుసు. శారమ్మ గర్భం నుంచి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలీలు. అయితే శారమ్మ గారు చనిపోయిన తర్వాత అబ్రహాం గారు మళ్ళీ వివాహం చేసుకుంటారు. ఆవిడ పేరు కెతూరా. తెలుసు కదండి మీ అందరికీ. అబ్రహాము గారు శారమ్మ చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకుంటాడు. ఆ స్త్రీ పేరే కెతూరా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. శారమ్మ గర్భం నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు అయితే కెతూరా గర్భం నుంచి వచ్చిన జనాంగాలలో ఒక జనాంగమే అష్షూరీయులు. కానీ అష్షూరీయులైనా ఇశ్రాయేలీలైనా ఎవరి గర్భం నుంచి వచ్చారు? కామన్గా అబ్రహాము గారి గర్భం నుంచి. చూద్దాం, ఆ రెఫరెన్స్ చూద్దాం. ఆదికాండం 25. ఆదికాండం 25వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. మొదటి నుంచి ఆదికాండము 25వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెధాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనెను. యొక్షాను షేలనును దెదానును కనెను. అష్షూరీయులు అండర్లైన్ చేయండి, ఆ మాటను అండర్లైన్ చేయాలి. అష్షూరీయులు, లెతుషీయులు, లెయుమీయులు అను వారు ఆ దెదాను సంతతి వారు అన్నది చూడండి. అక్కడ ఈరోజంతా మనం మాట్లాడుకోబోతున్నది ఈ అష్షూరీయుల గురించి. ఈ అష్షూరీయులు అన్నవారు ఎవరి సంతానం? అబ్రహాము సతీమనైన కెతూరా సంతానం. కెతూరా వంశావళిలో, కెతూరా గర్భం నుంచి వచ్చిన జనాంగాలలో ఈ అష్షూరీయులు ఒకరిగా మన కంటికి కనపడుతున్నారు. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతవరకు బాగానే ఉంది. ఇకపోతే ప్రియులారా, ఇశ్రాయేలీలు, అటెన్షన్. ఇశ్రాయేలీలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత ఇశ్రాయేలీలను ఆయన వాగ్దానము చేసినట్టుగా ఎన్నుకున్నాడని మనకు తెలుసు. అయితే ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తులో వారు దాసత్వంలో ఉంటారన్న విషయం మనకు తెలిసిన చరిత్ర. అందరికీ తెలుసు కదా, ఐగుప్తులో వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. అయితే చాలా వందల సంవత్సరాల తర్వాత దేవుడు వారిని రక్షించాడు. మోషే అనేటువంటి ఒక విమోచకుడిని పుట్టించి ఆయన ద్వారా వారిని కనాను దేశానికి నడిపించాడు. ఇది మనకు తెలుసు.
అయితే కనానుకు వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లోనే వీళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే, మమ్ములను ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఒక ఆయన ఆకాశమందున్నాడు, ఆయన యందు మేము భయభక్తులు కలిగి ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోయి యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము అనతి కాలంలోనే పుట్టింది. మళ్ళీ చెబుతున్నాను చరిత్ర. ఇశ్రాయేలీలు కనాను దేశంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే దేవుడంటేనే తెలియని తరం పుట్టింది. చూద్దాం ఆ మాటను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి. ఇశ్రాయేలీల గురించి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ, ఇశ్రాయేలీల గురించి, ఇది అష్షూరీయుల గురించి కాదు, తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. దేవుడంటేనే తెలియని తరం అనతి కాలంలోనే పుట్టింది. పుట్టిన తర్వాత దేవుడు చూశాడు. చివరికి ఇక వాళ్ళు మారు మనసు పొంది దేవుని తెలుసుకుని వచ్చే పరిస్థితి లేకపోయేసరికి అప్పుడు దేవుడు అదే వాగ్దాన దేశంలో వారు ఉన్నప్పటికీ వారిని ఆయా జనాంగాలకు అప్పగించేశాడు, శత్రువులకు అప్పగించేశాడు. ఆ శత్రువులలో మోయాబీలు ఉన్నారు, ఆ శత్రువులలో మిద్యానీయులు ఉన్నారు, ఆ శత్రువులలో ఆ శత్రువులలో ఫిలిష్తీయులు ఉన్నారు, ఆ శత్రువులలో అమ్మోనీయులు ఉన్నారు, కనాను దేశస్థులు ఉన్నారు. ఏమండి? కానీ టెంపరీగా వారిని అప్పగించాడు. చరిత్ర అవసరం కనుక చెబుతున్నాను. మోయాబీలకు అప్పగించాడు. మోయాబీలకు అప్పగిస్తే కొద్ది కాలమైన తర్వాత దేవుడా అని మొరపెట్టారు. ఏమంటే అప్పుడు ఇమీడియట్గా ఏహూదు అనేటువంటి ఒక రక్షకుని పుట్టించాడు. ఆ తర్వాత కనాను దేశస్థు, మళ్ళీ వీరు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోక ఇశ్రాయేలీలు, వెరీ ఇంపార్టెంట్, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని, ఐగుప్తులో నుంచి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోలేదు ఇశ్రాయేలీలు. నిలబెట్టుకోనని స్వతంత్రం ఇచ్చిన నిలబెట్టుకోనని ఇశ్రాయేలీలను మోయాబీలకు అప్పగించాడు. మోయాబీలకు అప్పగిస్తే బాధపడిన తర్వాతనే కదా దేవుడు కనపడేది. జనరల్గా మనిషికి బాధల్లోనే దేవుడు గుర్తొస్తాడండి. అన్నీ ఇస్తే మర్చిపోతాం దేవుడు. అలాగే ఇశ్రాయేలీలు దేవుని మర్చిపోయారు, మోయాబీలకు అప్పగించాడు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టారు. దేవుడు కరుణాహృదయుడు గనుక వారిని తిరిగి బయటికి రప్పించాడు, ఒక రక్షకుడిని పుట్టించి. మళ్ళీ తప్పు చేశారు, మళ్ళీ తప్పు చేస్తే ఈసారి కనాను దేశస్తులకు అప్పగించాడు. దేశస్తులకు అప్పగించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొరపెడితే అప్పుడు ఇమీడియట్గా దెబోరా అన్నటువంటి ఒక ప్రవక్త్రిని లేదా ఒక రక్షకురాల్ని పుట్టించాడు. ఆ తర్వాత న్యాయాధిపతిని పుట్టించాడు. ఆ తర్వాత మళ్ళీ తప్పు చేస్తారు. ఈసారి అమ్మోనీయులు, ఇంకొకసారి మిద్యానీయులు. ఏమంటే మిద్యానీయుల తర్వాత అమ్మోనీయుల తర్వాత ఫిలిస్తీయులు. అప్పుడు పెద్ద పెద్ద న్యాయాధిపతులు పుట్టారు, వీరిని స్వతంత్రులుగా చేశారు. అందులో యెఫ్తా ఉన్నాడు, అందులో గిద్యోను ఉన్నాడు, అందులో సంసోను ఉన్నాడు. ఇది చరిత్ర. ఇన్ని మారులు దేవుడు వారికి రక్షణ కలిగిస్తున్నా వీళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి చెప్పండి? ఇన్ని మార్లు మేము తప్పు చేస్తున్నా, ఇన్నిసార్లు మేము తప్పు చేస్తున్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే దీన్ని మేము నిలబెట్టుకోవాలి అని వారికి ఉండాలి. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఒకరోజు వీళ్ళకి ఒక పెద్ద కోరిక పుడుతుంది. ఏం కోరిక? సమూయేలు అనే ప్రవక్త వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, మాకు రాజు లేడండి, మాకు రాజు కావాలి. ఐగుప్తు నుంచి ఏ మహారాజు వచ్చి నడిపించాడో మర్చిపోయారు వీళ్ళు. ఇశ్రాయేలుల మనస్తత్వాన్ని మీరు ఈ పగలు మీరు గమనించాలి. ఇశ్రాయేలుల మనస్తత్వం, రాజు కావాలనేసరికి దేవుడు బాధపడ్డాడు, ఆయన రాజునిచ్చాడు. ఏం పేరు? ఆ రాజు పేరు సౌలు మహారాజు. సౌలు తర్వాత వచ్చినటువంటి అతి గొప్ప రాజే దావీదు మహారాజు. దావీదు గారి తర్వాత సొలొమోను మహారాజు. ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం ఇశ్రాయేలుల తెగలెన్ని 12 గోత్రాలు మనకు తెలుసు. సొలొమోను గారి వరకే ఈ 12 గోత్రాలు ఉన్నాయి, లేదా సొలొమోను గారి వరకే ఈ 12 గోత్రాలకి ఒకే రాజు ఉన్నాడు. కానీ సొలొమోను గారి తర్వాత సొలొమోను గారి కడుపున పుట్టిన ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు, అతడి పేరే రెహబాము. అంటే మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాంగా, పండిత పుత్ర పామరా. సొలొమోన్ అంత మహాజ్ఞాని కడుపున పుట్టిన ఒక బుద్ధిహీనుడి రెహబాము. ఇతడు చేసిన పొరపాటు వలన ఇశ్రాయేలీలు 2 జనాంగాలుగా డివైడ్ అయిపోతారు. ఆ 2 జనాంగాలే, ఒకరు యూదులు, మరొకరు ఇశ్రాయేలీలు. 10 గోత్రాలు ఒకవైపుకి వచ్చేస్తాయి, మరి 2 గోత్రాలు ఒకవైపుకి వచ్చేస్తాయి, యూదా, బెన్యామీన్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఇంత చరిత్ర ఎందుకు చెప్పానంటే క్లారిటీ లేకపోతే మన రూట్ సరిగ్గా క్లియర్గా ఉండదు.
సొలొమోను గారి తర్వాత ఇశ్రాయేలీలు యూదులు సపరేట్ అయిపోతున్నారు. ప్లీజ్, ఇశ్రాయేలీలు యూదులు సపరేట్గా అయిపోతున్నారు. అప్పటి నుంచి యూదులకు ఒక రాజు, ఇశ్రాయేలులకు ఒక రాజు. యూదులకు కొంతమంది రాజులు, ఇశ్రాయేలులకు కొంతమంది రాజులు. వేరు వేరు రాజులు వీరిని పరిపాలించారు. అలా ఇశ్రాయేలీలు కాకుండా యూదులను పరిపాలించిన రాజులలో రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అజర్యా, అహజ్యా, అతల్యా, వీళ్ళందరూ ఇశ్రాయేలీల రాజులండి, రాజులు. ఆ తర్వాత యోవాషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, వీళ్ళందరూ రాజులు, యూద రాజులు. హిజ్కియా కుమారుడు మనష్షే, తర్వాత ఆమోను, తర్వాత యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, వీళ్ళందరూ కూడా యూద రాజులు. రాజుల చరిత్ర అవసరం కనుక రేపొద్దున సీడీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు మీకు ఆ రాజులందరూ కూడా మీ స్క్రీన్ మీద వస్తారు, అప్పుడు మీరు చూద్దరు. ప్రస్తుతం అవసరం కనుక వీటిని మెన్షన్ చేస్తున్నాను నేను. ఇకపోతే ఇశ్రాయేలీల రాజులు. ఎవరా ఇశ్రాయేలీల రాజులు? యరొబాము, నాదాబు, బయేషా, ఏలా, జిమ్రీ, ఒమ్రీ, ఆహాబు, అహజ్యా, వీళ్ళందరూ రాజులు. వీరి తర్వాత యెహోరాము, యెహోయాహాజు, యెహోయాహాషు, వీళ్ళందరూ ఇశ్రాయేలీల రాజులు. రెండవ యరొబాము జకర్యా, షల్లూము, మహనేము, పెకహు, హోషేయ, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీల రాజులు. ఇప్పుడు విషయం ఏంటంటే సొలొమోను గారి తర్వాత యూదా రాజులలో అక్కడక్కడ కొంతమంది మంచి రాజులు కనపడతారు, కానీ ఇశ్రాయేలీల రాజులో ఏ ఒక్కడు మంచోడు కాదండి. చరిత్ర ఇంతవరకు అందరు క్లియర్ అని అనుకుంటున్నాను. న్యాయాధిపతులు అయిపోయారు, రాజులు వచ్చారు. ఈ రాజులలో ఇశ్రాయేలీల రాజులు, యూదా రాజులు సపరేట్ అయితే ఇశ్రాయేలీల రాజులలో ఏ ఒక్కరు మంచివారు కాదు కదా. వారు పాపము చేయుచు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలను ఆయన నుంచి దూరము చేసిన భయంకరమైన చరిత్ర కలిగిన చరిత్రహీనులు ఈ రాజులు. ఏ రాజులు? ఇశ్రాయేలీల రాజులు. అలా దేవుడు చూశాడు. మనకు తెలుసు దేవుడు దీర్ఘశాంతుడని, కానీ ఎంతకాలం వీరితో ఆయన భరించగలడు? ఎన్నో మార్లు బుద్ధి చెప్పాడు, వినలేదు. అయితే దేవుని చట్టంలో ఒకటి ఉంది. ఎన్ని మారులు గద్దించినను లోబడినొల్లని వాడు, చెప్పండి, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవునది. దేవుని చట్టం ఒకటి. ఎక్కడుందా మాట? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి ఒకసారి మీరు చూడాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం ప్లీజ్. ఎన్నిసార్లు గద్దించాడా దేవుడు? ఎన్నిసార్లు గద్దించినను ఇశ్రాయేలులను గద్దించాడా? ఐగుప్తీయుల తర్వాత మోయాబీలకు అప్పగించి గద్దించాడు, తర్వాత కనానీయులకు అప్పగించి గద్దించాడు, తర్వాత మిద్యానీయులకు అప్పగించి గద్దించాడు, ఏమంటే తర్వాత అమ్మోనీయులకు అప్పగించి గద్దించాడు, తర్వాత ఫిలిష్తీయులకు అప్పగించి గద్దించాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తర్వాత ఏం జరుగుతుంది? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఒక వ్యక్తి లేదా ఒక రాజ్యం హఠాత్తుగా నాశనం అవ్వాలంటే అంతకుముందు దేవుడు ఏం చేస్తాడో చెప్పండి. ఇప్పుడు ఎన్నోసార్లు వారిని గద్దిస్తాడు. తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా దేవుడు తన పిల్లలను గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడాలి, ఆ గద్దింపుకు వినాలి, ఆ గద్దింపును వినాలి. కానీ ఆయన ఓర్పుకు, ఆయన సహనానికి మనం పరీక్ష పెట్టకూడదు ప్రియులారా. ఇశ్రాయేలీలు అదే చేశారు. ఇప్పుడు వస్తున్నాను అసలు పాయింట్కి. ఎంతోమంది జనాంగాలకు అప్పగించిన వాళ్ళు వినకపోయేసరికి అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయమే యూదులను కాదు, ఇశ్రాయేలీలను ఈ విననొల్లని, ఈ భక్తిహీనులైన, ఈ లోబడని ఈ జనాంగాన్ని నేను అష్షూరీయులకు అప్పగించాలి అని డిసైడ్ అయిపోయాడు. కనెక్షన్. ఈ చరిత్ర మీకు తెలియకపోతే నహూము గ్రంథం అర్థం కాదు. అందుకే నహూము గ్రంథం అర్థం కావాలంటే నీనెవే అర్థం కావాలి, నీనెవే అర్థం కావాలంటే అష్షూరు అర్థం కావాలి, అష్షూరు అర్థం కావాలంటే ఇశ్రాయేలీలకు అష్షూరుకున్న సంబంధం మనకు అర్థం కావాలి. ఇప్పుడు క్లియర్ అయిపోతాం చూడండి. ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని ఈ ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలను దేవుడు అనుకున్నాడు, ఇక వీరు మారరు గనుక వీరిని నేను అష్షూరీయులకు అప్పగించేయాలని డిసైడ్ అయిపోయి
ఆ విషయం కూడా వాళ్ళకి చెబుతాడు. ఏమని? త్వరలో మిమ్మల్ని అష్షూరీలకు అప్పగించేస్తున్నాను. ఎంతమంది ప్రవక్తలను పంపించినా, ఎంతమంది దీర్ఘదర్శులను పంపించినా, ఎంతమంది సేవకులను పంపించినా మీరు మారడం లేదు కనుక నేను నిర్ణయం తీసేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ఆ మాటలు చూద్దాం. రాజుల 2వ గ్రంథం, త్వరగా రాజుల 2వ గ్రంథం. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ రాసుకోవాలి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనమును చూద్దాం ప్రియులారా. 13వ వచనం. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, చూద్దాం, వెరీ ఇంపార్టెంట్ ఇది, నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టియు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను నా కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని, ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని, 2 వేరు జనాంగాలు ఇప్పుడు మనకు. ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినలేదు. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఈ రాజుల గ్రంథాలు మొత్తము చదివితే మనకొచ్చే సారాంశం అదే. రాజుల 1వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం మొత్తం మీరు చదివితే వచ్చే సారాంశాన్ని ఒక వచనంలో మీ ముందు పెట్టాను. ఇప్పుడు దేవుడు నిర్ణయం తీసుకుంటే ముందుగా, దేవుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటే ముందుగా ఆయన చేయు పని తన సేవకుల ద్వారా, చూశారు మీరు, తన ప్రవక్తల ద్వారా, తన పరిచారకుల ద్వారా ఆయన తన ప్రజలను గద్దిస్తాడు, తన ప్రజలను హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరింపునకు, ఆ గద్దింపునకు ప్రజలు తలొగ్గాలి, ప్రజలు వినాలి, ప్రజలు లోబడాలి. వినలేదు ఇశ్రాయేలీలు. వినకపోయేసరికి అదే ప్రవక్తల ద్వారా ఒక హెచ్చరికను చెప్పాడు, ఒక భవిష్యత్తును చెప్పాడు, ఒక జాగ్రత్తను చెప్పాడు. ఆ జాగ్రత్తే, నేను ఎన్ని మార్లు గద్దించినా మీరు వినలేదు కనుక ఇశ్రాయేలీలారా, యూదులు కాదు ఇశ్రాయేలీలారా, 10 గోత్రికులు, 10 గోత్రాలకు సంబంధించిన వారు, మిమ్మును నేను అష్షూరీయులకు అప్పగించేస్తున్నాను, జాగ్రత్త అని చెప్పాడో లేదో, ప్రవక్తలు చెప్పారో లేదో మనకు తెలియాలంటే ఒక్కసారి ప్రవక్తల గ్రంథాల్లోనికి వెళ్ళిపోదాం అందరూ కలిసి. యెషయా గ్రంథం, ప్లీజ్. యెషయా గ్రంథం. దేవుడు ప్రవక్తల ద్వారా అష్షూరీయులు రాబోతున్నారు మీ యొద్దకు జాగ్రత్త అని చెప్పాడో లేదో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతున్నాను, ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక చూద్దాం. 18 నుంచి తీశారుగా, చూద్దాం. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, తర్వాత ఏముందో చూడండి, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. విజిలేసి పిలుస్తాడట, విజిలేసి. ఎవరిని? అష్షూరులో కందిరీగలు అంటే నిజంగా కందిరీగలు కాదు, అక్కడ కందిరీగల్ లాంటి సైన్యాన్ని. అంటే దేవుడు విజిలేస్తే ఎలాంటి రాజ్యమైనా పరుగున రావాల్సిందే. చూడండి అక్కడ ఈలగొట్టి, ఎంత బాగుందన్నమాట. విజిలేసి పిలుచును, అవి అన్నీ వచ్చి, ఆయన పిలవగానే అవన్నీ వచ్చి మెట్టల లోయలలోను, బండల సందులలోను, ముండ్ల పొదలన్నిటిలోను, గడ్డి బీళ్ళన్నిటిలోను దిగి నిలుచును. ఎవరి కోసం ఇదంతా? ఇశ్రాయేలీయుల కొరకే. 20వ వచనం, 20. ఆ దినమున యెహోవా నది, ఏంట యెహోవా నది? యూఫ్రటీస్కున్న మరొక పేరేంటి? మొదట్లో చెప్పాను, ఫరాతు. ఎక్కడుంది అది? చూపించాను, అష్షూరు దగ్గర. బాబేలు, అష్షూరు దగ్గర ఉన్న నదులు ఇవన్నీ కూడా టైగ్రిస్, హిద్దెకెలు, ఫరాతు, యూఫ్రటీస్. ఆ దినమున యెహోవా నది అయిన యూఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేత. ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి, పదజాలం ఎలా ఉన్నాయి చూడండి. మీరు నా పిల్లలు, మీరు వినలేదు.
భక్తిహీనులైన మిమ్మును శిక్షించుటకు నా కూలివారిని పిలుచుకొని వస్తున్నాను. ఎవరా కూలివారు? చూడండి పక్కన, కూలికి వచ్చు మంగలి కత్తి చేత, అనగా ఏముంది అక్కడ? అష్షూరు రాజు చేత. అష్షూరు రాజు ఎవరు దేవునికి? చెప్పండి. అష్షూరు రాజు దేవునికి ఎవరు? కూలివాడు. కూలివాడు. కూలికి వచ్చు మంగలి కత్తి అనగా, నిజంగా మంగలి కత్తి వచ్చింది అనుకోకూడదు. మంగలి కత్తి అనగా అష్షూరు రాజు చేత తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డము కూడా గీచివేయును. తుడి చేస్తానంటున్నాడు ఆయన. రూపకాలంకారంగా చెబుతున్నాడు. దేవుని ఉగ్రత ఇశ్రాయేలీల మీదికి రాబోతున్నది. ఆ రాబోతున్న ఆ ఉగ్రతలో దేవుడు తన సాధనంగా అష్షూరును వాడుకోబోతున్నాడు. అష్షూరుకు రాజధాని నీనెవే. ఆ నీనెవే భవిష్యత్తును చెప్పిన వాడు నహూము. ట్రాక్లోనే ఉన్నాం, మనం ఎక్కడ వెళ్ళట్లేదు. మిమ్మల్ని సాయంత్రానికంతా నహూంలో నిలబెట్టేస్తాను. ప్రయాణం మొదలైంది, చాలా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చేద్దాం. 20. ఆ దినమున యూఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేతనగా అష్షూరు రాజు చేత తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డము కూడా గిచ్చివేయును. అలా కిందికి చదువుకుంటూ తర్వాత వచ్చేయండి. 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయం 4వ వచనం. ఈ బాలుడు నాయనా అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును, దమస్కు అంటే సిరియా, ఈ ఇశ్రాయేలు దేశానికి రావాలంటే డమస్కస్ను దాటి రావాలి. సిరియా దేశం, దమస్కు యొక్క ఐశ్వర్యమును, షోమ్రోను దోపుడు సొమ్మును. షోమ్రోన్ అనగా సమరయ, చెప్పాను ప్రారంభంలో. షోమ్రోను అనగా సమరయ ఇశ్రాయేలీల ప్రాంతం. షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవును. భవిష్యత్. 5వ వచనం. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుతున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను. ఎవరి యూఫ్రటీసు విస్తార జలములు అనగా ఎవరు? అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును, అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును అని చెబుతున్నాడు. ప్రియులారా, భవిష్యత్తు చెప్పాడు. జాగ్రత్త పడాలి. అష్షూరు రాజు రాబోతున్నాడు. దేవుడు ముందే చెప్పాడా లేదా? అది చెప్పండి. ముందే చెప్పాడు. ఇక్కడ మీరు 2 పాయింట్లు క్యాచ్ చేయాలి. అష్షూరు రాజు రాబోతున్నాడన్న హెచ్చరిక ముందే చెప్పాడు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అష్షూరు రాజును దేవుడు రప్పిస్తున్నాడా, అష్షూరు రాజుకే బలం వచ్చి వస్తున్నాడు? అది చెప్పండి నాకు. దేవుడు రప్పిస్తున్నాడు. అష్షూరు రాజును దేవుడు తన పాత్రగా ఎన్నుకున్నాడు. కీప్ దిస్ ఇన్ మైండ్ ప్లీజ్. అష్షూరు రాజును తన పనివాడుగా పెట్టుకున్నాడు, తన సేవకుడిగా పెట్టుకున్నాడు, తన కూలివానిగా పెట్టుకున్నాడు. అదే ప్రవచనం చెప్పింది. మరొక వచనం చూద్దాం. ఎందుకంటే ప్రవక్తల ద్వారా అష్షూరు రాజు రాబోతున్నాడన్న విషయాన్ని ముందే ప్రవక్తలు చెప్పారో లేదో మనకు తెలియాలి. అది అందుకోసం మీకు చూపిస్తున్నాను ఇదంతా. యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. అష్షూరీయులకు శ్రమ. ఆ సెంటెన్స్ మాత్రం పక్కన పెట్టండి, కిందికి వచ్చేద్దాం. వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. వారు నా సాధనం అంటున్నాడు అష్షూరీయులని. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపేదను. భవిష్యత్ ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనులకు జనుల మీదికి నేను వారిని పంపేదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకు, కొల్ల పెట్టుటకు, వీధులను త్రొక్కించుటకు, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. ఏమండి? చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా బైబిల్ మనకిప్పుడు. భక్తిహీనులైన ఆ జనుల మీదికి అష్షూరీయులను నేనే పంపిస్తానంటున్నాడు దేవుడు. ఇది యెషయా గారు ముందే చెప్పారు. మరొక ప్రవక్త దగ్గరికి వెళ్దాం. ఆయన హోషేయ గారు.
అక్కడ కూడా వెళ్దాం. హోషేయ గ్రంథం ప్లీజ్. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. హోషేయ గ్రంథం దానియేలు గ్రంథం అయిపోయిన వెంటనే కనబడే పుస్తకమే హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇశ్రాయేలు, చూస్తారుగా, ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారము నీయవు, క్రొత్త ద్రాక్షరసము లేకపోవును అని 3వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశములో వారు నివసించకూడదు. భవిష్యత్ అష్షూరుకు నేను పంపించేస్తున్నానని చెబుతున్నాడు. అదే హోషేయ గ్రంథం. అదే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు అని 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం. ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశంలోనికి కొనుపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. భవిష్యత్ రాజుల గ్రంథంలో మీరేం చూశారు? ప్రవక్తల ద్వారా ఆయన చెప్పాడు అనుటకు, ప్రవక్తలు చెప్పారు అనుటకు వచనాలు ఇవి. 11వ అధ్యాయం. అదే హోషేయ గ్రంథం 11 5వ వచనం. హోషేయ 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున, తర్వాత అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. ఎంత చక్కగా ప్రవక్తల ద్వారా చెప్పాడు. వీళ్ళందరికీ చరిత్ర తెలుసండి. దేవుడు ఏదన్నా జరుగుతుంది, దేవుడు ఏదైనా అంటే జరుగుతుంది. దేవుడు అన్న తర్వాత జరగంది ఏముందో చెప్పండి. ఈ ఇశ్రాయేలీయులకి నోవాహు జలప్రలయం గురించి అవగాహన లేదా? ఉంది. రాబోతున్నది జలప్రలయం అని చెప్పాడు. వచ్చిందా లేదా? వచ్చింది. జాగ్రత్త పడిన వారు ఎంతమంది? ఒక నోవాహు కుటుంబం తప్ప. సడన్గా జలప్రలయం రప్పించాడేంటి? ముందే చెప్పాడు. నోవాహు గారి చేత సువర్తమానము ప్రకటించాడు, రక్షణ సువార్తను. వినలేదు. ఇది మనిషి యొక్క బలహీనత, మనిషి యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి. దేవుడు తన మీద వ్యతిరేకంగా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుండే అంతవరకు మనిషి ఆయన సహనానికి పరీక్ష పెడతాడు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పకుండా తప్పే. దేవుడు హెచ్చరించాడు తన సేవకుల ద్వారా. చూశారుగా, యెషయా గారు చెప్పారు, హోషేయ గారు చెప్పారు. అష్షూరు రాబోతున్నాడు, జాగ్రత్త. హెచ్చరికలు. ఇప్పుడు మనలో మాట, నేను ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఏమండి, ఇంతవరకు చూసిన సందర్భాలన్నింటిని బట్టి ఎక్కడైనా దేవుడు ఏమైనా అన్యాయస్తుడిగా మీ కంటికి కనపడుతున్నాడేమో చెప్పండి. ఇశ్రాయేలీలను ఆయన శిక్షించడంలో దేవుని అన్యాయం ఎక్కడైనా ఉందా చెప్పండి. ఏమండి, అన్ని విషయాల న్యాయస్తుడిగా కనపడుతున్నాడుగా, ముందే చెప్పాడుగా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇంకా బాగా చెప్పాలంటే మోషే గారి ద్వారానే వాగ్దాన దేశంలో అడుగు పెట్టకముందే మీరు నా మాట వింటే ఈ దేశంలో ఉంటారు, వినకపోతే గెంటేస్తానని చెప్పాడు ముందే. అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు జాగ్రత్త 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 అని. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కదా ఈ దేశం తీసుకుంటుంది దేవుడు. వినకపోవడం ఇశ్రాయేలీయులు చేసిన తప్పు అంటారా కాదంటారా చెప్పండి ప్లీజ్? తప్పే కదా, కంపల్సరీగా తప్పే. వెరీ గుడ్. మీరు తప్పు అన్నారు కనుక ఇప్పుడు అసలు పాయింట్ అడుగుతాను. ఆనాడు ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నట్టుగానే ఈరోజు కూడా దేవుడు మనలను కూడా హెచ్చరిస్తున్నాడు అంటారా లేదంటారా చెప్పండి. చెప్పండి, లోబడాలంటారా వద్దంటారా? లోబడకపోతే ఆ రోజు అష్షూరు రాజు శిక్షించుటకు వచ్చాడు.
త్వరలో ఇంకొక రాజు రాబోతున్నాడు, యేసురాజు. యేసుప్రభు ఎందుకు వస్తున్నాడు చెప్పనా? పరిశుద్ధులను తీసుకొని వెళ్ళుటకు, చెప్పండి, పాపులను శిక్షించుటకు. మొదటి రాకడలో పాపులను రక్షించుటకు వచ్చిన ఆ క్రీస్తు యేసే రెండవ రాకడలో ఆ పాపులను శిక్షించుటకు రాబోతున్నాడు. జరుగుతుందంటారా జరగదంటారా చెప్పండి? దేవుడు అన్నీ అంటాడండి, ఇది జరుగుతుందో ఎవడు చూశాడు, మనం చూసామని. ఇది నిర్లక్ష్యం. జలప్రలయం వస్తుందన్నప్పుడు మనుషులు అలాగనే అనుకున్నారు. ఎవరు చూశారు? నోవాహు, నీకు పిచ్చి పట్టింది, సముద్రం దగ్గర ఓడ నిర్మిస్తే బాగుంటుంది కానీ మధ్యలో కడుతున్నావేంటి? అప్పుడు నోవాహు గారు సముద్రమే ఇక్కడికి వస్తుందంటే ఎవడు నమ్మలేదు ఆ రోజు. మనిషికున్న చరిత్ర ఏంటంటే హెచ్చరికలకు ఏ రోజు తలొగ్గడు. ప్రాణం పోయేంత వరకు నేను తప్పు చేశానన్న విషయాన్ని మనిషి తెలుసుకోవడం. ప్రాణం పోయిన తర్వాత తెలుసుకున్నా ఒరిగేదేం లేదు. ఆలోచించండి. ఇశ్రాయేలును దేవుడు హెచ్చరిస్తున్నాడు, అది న్యాయమని మీకు అనిపిస్తే ఆ దేవుడే ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన గద్దింపుకు లోబడకపోవడం ఇశ్రాయేలీలు చేసిన తప్పని మీకు అనిపిస్తే ఆ గద్దింపునకు ఈరోజు మనము లోబడుతున్నామా అనే ప్రశ్న మీ ముందు ఉంది. ఈరోజు కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే నా పాపులు, మనం కాదా అడుగుతున్నాను. ఇప్పుడు మనం కాదా? మనం భక్తిహీనులం కాదా? మనం తప్పిపోవడం లేదా? ఎన్నో విషయంలో ఆయనను గాయపరచడం లేదా చెప్పండి? మన మాటల్లో తప్పు చేస్తున్నాం, మన నడకల్లో తప్పు చేస్తున్నాం, మన ఆలోచనల్లో తప్పు చేస్తున్నాం, మన ఊహల్లో తప్పు చేస్తున్నాం. అసలు ఎక్కడ పడిపోవడం లేదో చెప్పండి. ఆ రోజు ఇశ్రాయేలీలు మాత్రమే తప్పు చేశారు, వాళ్ళు విలన్లుగా మీరు చూస్తే అదే తప్పులు మనం చేస్తున్నప్పుడు కాదా మనం కూడా విలన్లు చెప్పండి? రాయబడిన ప్రతి మాట మన జీవితానికని ఆలోచించాలి. హెచ్చరించాడు దేవుడు, హెచ్చరించాడు. నిర్ణయం తీసుకున్నాడుగా, అష్షూరు రాజు రాబోతున్నాడు, అయిపోయింది నా డెసిషన్ అని చెప్పేశాడు. ఇప్పుడు మరొక మాట ఆలోచిద్దాం, మనందరం కలిసి ఆలోచిద్దాం కలిసి. ఒకవేళ యెషయా గారి హెచ్చరికను కానీ లేదా హోషేయ గారి హెచ్చరికను కానీ ఈ ప్రవక్తల హెచ్చరికలు ఒకవేళ ఇశ్రాయేలీలు వినింటే, ఆలోచించాలి, మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాను ఇప్పుడు. ఒకవేళ కనుక ఇశ్రాయేలీలు ఈ ప్రవక్తల మాట విని లోబడి ఉంటే అష్షూరు రాజు వచ్చేవాడా లేదా? ఏమండి, వస్తాడా రాడా? మళ్ళీ వస్తాడని దేవుడు ముందే చెప్పాడుగా. ఇప్పుడు అష్షూరు రాజు రాలేదనుకోండి, దేవుడు మాట తప్పినట్టు అయిపోతుందిగా. దేవుడు మాట తప్పుతాడా? డెసిషన్ తీసుకున్నాడుగా, అష్షూరు రాజును పంపాలని డెసిషన్ తీసుకున్నాడుగా. ఇప్పుడు అష్షూరు రాజు ఆగిపోతే దేవుడు మాట తప్పినట్టు అవుతుంది. వీళ్ళు మారితే, నేను ఒకప్పుడు ఇలానే ఆలోచించానండి, పొరపాటున ఇశ్రాయేలీలు కనుక మారింటే దేవుని పరిస్థితి ఏంటని. ఇప్పుడు దేవుడు డిఫెన్స్లో పడిపోతాడుగా. ఏమని? నేను మాట ఇచ్చాను పంపిస్తానని. వీళ్ళు మారారు, మారినందుకు క్షమించాలి, క్షమిస్తే మాట తప్పినట్టు అవుతుంది. మనిషిగా మనం ఆలోచిస్తే దేవుడు దొరికాడని అనుకుంటాం, కానీ కొద్దిసేపు పక్కకు జరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని అడిగితే ఇంతకు ఏంటి ప్రభు సిచ్యువేషన్ అంటే, బైబిల్ బాగా చదువు బిడ్డ అని అంటాడు. ఎందుకంటే బైబిల్ అనేది దేవుని చట్టం. ఈ దేవుని చట్టం లా అయితే ఆ లా పైన మనకు పట్టుండాలి. ఈ చట్టంలో ఒక అద్భుతమైనది ఉందండి. నేను అది చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఓహో, చట్టంలో ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మనకని. ఆ ఫెసిలిటీ ఏంటో ఒకసారి మీరే చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథము ప్లీజ్, 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు రాసుకోండి, చదువుకుందాం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 18, 7 నుంచి 10. దాని పెళ్ళగింతుననియు విరుగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా. చెప్పాడా? ఇప్పుడు అష్షూరు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తుందని చెప్పాడా లేడా? చెప్పాడు. రైట్,
చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఎంత అద్భుతమైన సౌకర్యం ఉందండి చట్టంలో మనకు. కరెక్ట్గా సెట్ అయింది చూడండి సిచ్యువేషన్కి. అష్షూరు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కనుక మారుమనసు పొందింటే ఖచ్చితంగా ఏం చేసేవాడు దేవుడు? అష్షూరుని ఆపేవాడు. ఇది ఒకటైతే 9వ వచనం కొద్దాం. 9వ వచనం, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి కూడా నేను సంతాపపడుతున్నాను. రెండు ఉన్నాయి. ఇటు ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నాయి. ఆశీర్వదిస్తాను, నువ్వు బాగా బ్రతుకుతున్నావు అన్నప్పుడు చెడిపోయాడు అనుకోండి, ఆశీర్వాదం వెనక్కి తీసుకుంటాడు. నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పిన తర్వాత మారుమనసు పొందాడు అనుకోండి, దాన్ని కూడా వెనక్కి తీసుకుంటాడు. అది దేవుడు అంటే. ఇప్పుడు యెషయా గారు, హోషేయ గారు చెప్పినట్టుగా వీళ్ళు కనుక మారుమనసు పొందింటే ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల వారికి ఏం దొరికేది చెప్పండి? రక్షణ దొరికేది. విచిత్రం ఏంటంటే ఈ ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకోలేదు, ఈ సౌకర్యాన్ని, ఈ చట్టాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోకపోవడం వలన వచ్చిన ఫలితం ఏంటో ఒక్కసారి చూడండి. రాజుల 2వ గ్రంథం అగైన్. ప్రవక్తలు చెప్పిన మాట వినకపోయేసరికి వచ్చినటువంటి పరిస్థితి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 9 నుంచి చూస్తాం. 9 నుంచి చదువుకుందాం. 9 నుంచి నేను చదువుతున్నాను. రాజైన హిజ్కియా ఏలుబడిలో, హిజ్కియా అంటే యూదారాజు, 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు ఏం జరుగుతుందో చూడండి. అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేసెను. షోమ్రోన్ అనగా సమరయ షోమ్రోన్ అనగా ఇశ్రాయేలీల ప్రాంతం అదంతా కూడా. 10వ వచనం, 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. 11వ వచనం, అదే కంటిన్యూ చేద్దాం. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. 11, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. 12వ వచనం, అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి, చెప్పినట్టుగా జరుగుతోంది చూడండి అక్కడ. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు, హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. పట్టబడింది ఇశ్రాయేలు రాజ్యం. దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పినట్టుగా నెరవేరింది. ఇది జరిగింది. ఈ షోమ్రోనును పట్టుకోవడం, ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోవడం క్రీస్తు పూర్వం 722. రాసుకోండి. క్రీస్తు పూర్వం 722లో ఇశ్రాయేలీయుల సామ్రాజ్యం లేదా ఇశ్రాయేలీయుల రాజ్యం అష్షూరు వారికి దాసులైపోయారు, పట్టబడింది, చెరలోనికి వెళ్ళిపోయారు. అంతకు ముందే ప్రవక్తలు ఘోషించారు, జాగ్రత్త చెప్పారు. ఎన్ని మార్లు గద్దించినను లోబడక నాశనాన్ని హఠాత్తుగా తెచ్చుకున్న చరిత్ర ఇశ్రాయేలీల చరిత్ర. అష్షూరీయులకు ఇశ్రాయేలీలకు మధ్య ఉన్న యుద్ధం, సందర్భం, సంబంధం ఏంటో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు. క్రీస్తు పూర్వం ఎప్పుడు పట్టబడింది ఇది? 722. ఆ కాలంలోనే అష్షూరీయులు శిఖరాగ్రాన ఉన్నారు, పవర్లో, సూపర్ పవర్. అప్పుడు అష్షూరు సామ్రాజ్యం అంటే ప్రపంచంలో అగ్రరాజ్యం అంటే అష్షూరు రాజ్యమే అప్పట్లో. దాన్ని ఢీ కొట్టేది లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అండి, ఆ కాలంలో ఈరోజు మనం నివసించే భారతదేశం నుంచి మధ్యధరా సముద్రం వరకు అష్షూరీయులు ఒంటి చేత్తో పరిపాలించారు. ఆ రోజుల్లో ఒంటి చేత్తో అష్షూరీయులు వస్తున్నారంటే గజ 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 గజ. వారిని ఎదుర్కొనే మొనగాడు ప్రపంచంలో లేరు ఆ రోజుల్లో. అష్షూరీయుల గురించి చెబుతున్నాను కనుక చెబుతున్నాను. అష్షూరీయులది
వాళ్ళ రాజ్య కాలాన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. మీరు నోట్స్ రాసుకుంటున్నారు కనుక కాలం చెబుతున్నాను. క్రీస్తు పూర్వం 2300 నుంచి 1650 వరకు అది మొదటి కాలం. అష్షూరియుల పవర్ గురించి చెబుతున్నాను. క్రీస్తు పూర్వం 2300 నుంచి 1650 వరకు మొదటి కాలం అయితే, మొదటి పీరియడ్ అయితే, రెండవది క్రీస్తు పూర్వం 1650 నుంచి 745 వరకు రెండవ పీరియడ్, అది 745. ఇక మూడవది అదే క్రీస్తు పూర్వం 745 నుంచి 607 వరకు అష్షూరియులు శక్తిలో కానీ అధికారంలో కానీ సూపర్ పవర్స్ ఉన్నారండి. అది థర్డ్ పీరియడ్. ఈ థర్డ్ పీరియడే అష్షూరియుల హవా నడిచింది. ఏంటి ఆ థర్డ్ పీరియడ్? క్రీస్తు పూర్వం 745 నుంచి 607 వరకు. ఆ 745 నుంచి మధ్యలోనే ఇశ్రాయేలీయులను పట్టేసుకున్నారు. మహాశక్తిగా ఎదిగిపోయింది, మహాశక్తిగా. కానీ అష్షూరియులు మా శక్తి అనుకుంటే పొరపాటు. ఇంతకీ ఎవరు వాడుకున్నారు అష్షూరియుల్ని చెప్పండి? దేవుడు వాడుకున్నాడు. ఎవరి కోసం? భక్తిహీనులైన వారిని శిక్షించుటకు, వీరిని కూలివారుగా, ఇంకా వీరిని పాత్రలుగా, సాధనాలుగా వాడుకున్నాడు. అందులో భాగంగానే ఇశ్రాయేలీయులు పట్టుబడ్డారు. పట్టుబడింది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుల, యూదుల? ఇశ్రాయేలీయులు, నాట్ యూదులు. అది మైండ్లో ఉంచాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యూదులు పట్టబడలేదు, ఇశ్రాయేలీయులు పట్టుబడ్డారు 722 క్రీస్తు పూర్వం. ఆ 722 తర్వాతనే నహూము గారి ప్రవేశం. ఏ టైంలో? ముందే చెప్పాను, 663 నుంచి 612 మధ్యలో నహూము గారు ఎంటర్ అవుతారు. అది రెండవ భాగంలో చెప్పబోతున్నాను. కాకపోతే ఇప్పుడు మీరు ఒకటి చాలా సీరియస్గా ఆలోచించాలి. పాపము చేసి దూరం అవుతున్న తన పిల్లలైన ఇశ్రాయేలీయులను దేవుడు హెచ్చరించాడు అని చరిత్ర చెబుతున్న నిజం. ఎన్ని మార్లు హెచ్చరించాడు? ఎన్నో మార్లు హెచ్చరించాడు. వినక, లోబడక, కష్టాలను కొని తెచ్చుకొని దేవుడిచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోక నిత్య నాశనానికి వెళ్ళిపోయిన చరిత్ర ఇశ్రాయేలీయులదే. ఈ మొదటి భాగాన్ని ముగించే ముందుగా మీరందరూ కూడా ఒక ప్రశ్న వేసుకోండి. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు ఐగుప్తు దాసత్వంలో ఉన్నది. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు మోయాబీయులు, మిద్యానీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, కనానీయుల జనాంగంలోనికి దాసత్వంలో ఉన్నది. మనము కూడా దాసత్వంలో ఉన్న దాసులమే ఒకప్పుడు. తెలుసా మీకు ఆ విషయం? మనము కూడా దాసులమే. ఎందులో అనుకుంటున్నారు? అపరాధముల చేతను, పాపముల చేతను, చెప్పండి, మనము చచ్చిన స్థితిలో దాసత్వములో సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని ఉంటే మనకు స్వతంత్రాన్ని ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. గలతీ పత్రిక చూద్దాం ఆ మాటను. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి చూడండి ప్రియులారా. మొదటి వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ జనాంగము నుంచి? ఐగుప్తీయుల, మోయాబీయుల? ఏ జనాంగం? సాతాను కబంధ హస్తాల నుంచి, అపరాధముల నుంచి, పాపముల నుంచి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద ఇశ్రాయేలీయులలా చిక్కుకొనకుడి అని చెప్పుకోవచ్చు చక్కగా. ఇశ్రాయేలీయులు మరలా చిక్కుకున్నారుగా దాసత్వములో, అలా మనము చిక్కుకోకూడదు. ఇది మనందరికీ హెచ్చరిక. ఈ గద్దింపునకు, ఈ ఆజ్ఞకు మనం లోబడాలి. నిర్లక్ష్యం చేసితిమా, రాబో నరక శిక్ష నుంచి మనల్ని తప్పించేవాడు ఎవడు లేడు. చెప్పాడు అష్షూరు రాజు గురించి, జరిగింది చరిత్రలో. జలప్రలయ గురించి చెప్పాడు, జరిగింది చరిత్రలో. నరక శిక్ష త్వరలో ఉందని చెప్పాడు. ఎందుకు జరగదు భవిష్యత్తులో చెప్పండి? ఈ చరిత్రను చదివి మన భవిష్యత్తును మార్చుకుందాం ప్లీజ్. వెనకలున్న ఈ చరిత్రను చదువుతూ మన ముందున్న భవిష్యత్తును మార్చుకుందాం. చరిత్రను తెలుసుకొని చరిత్ర నాకు భలే తెలుసు అని ఆనందపడి వెళ్ళిపోవడం కంటే ఈ చరిత్రను చదివి మన భవిష్యత్తును మలుచుకోవడం జ్ఞానవంతుల లక్షణం.
చరిత్ర తెలిసిందని ఆనందపడుతున్నారా? నా భవిష్యత్తును మార్చుకునే అవకాశము దొరికిందని ఆనందపడుతున్నారా? చెప్పండి. మన భవిష్యత్తుకు ఇంకా ఊపిరుండగానే దేవుడు ఈ మాటలు ఇచ్చాడు మనకు. ఈ ప్రాణం ఉండగానే మనకి ఈ మాటలు ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలీయులను వెనకల చూసి మన భవిష్యత్తును మార్చుకుంటే అది మనకు మంచిది. ఇది మొదటి భాగములో ఇశ్రాయేలీయుల చరిత్ర. ఎపిసోడ్ 1 అలిసిపోయినారు కనుక భోజనం అయిన తర్వాత ఎపిసోడ్ 2 అప్పుడు అష్షూరీయుల చిట్టా ఓపెన్ చేస్తాను. అష్షూరీయుల చిట్టా అప్పుడు వస్తాడు నహూము గారు. మీరు ఎవరు మిస్ అవ్వకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఎంత మంచి మాటలు మా కొరకు రాయించారు. మా ఆత్మలను రక్షించుటకు శక్తి గల ఈ మాటలు తండ్రి, మేము నిర్లక్ష్య పెడితే ఇశ్రాయేలీయుల మా నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. మీ పిల్లలు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో వింటున్నారు తండ్రి. ఈ మొదటి భాగాన్ని విన్నారు. రెండవ భాగమునకు సిద్ధపడుచుండగా మీరు ప్రసాదిస్తున్న అలిసిపోయిన మీ పిల్లలందరి ప్రాణాలకు మీరు ప్రసాదిస్తున్న ఈ ఆహారాన్ని భుజించి తిరిగి రెండవ భాగానికి వారు సిద్ధపడుచుండగా ప్రతి ఒక్కరికి మంచి శక్తిని, జ్ఞానయుక్తమైన మనసును ప్రసాదించమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ భోజన ఏర్పాటు చేయడం జరిగిందండి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక: ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.